హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనం ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం యాస్ ఎన్ ఎక్స్‌టెన్షన్. సో, స్లీప్ వర్సెస్ వెయిట్. సో, లాస్ట్ వీడియోలో మనం ఈ డయాగ్రామ్ చూసాము. ఇందులో మనకు ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే స్లీప్ వర్సెస్ వెయిట్ విచ్ ఈస్ ఈ ఫేజ్. సో, ఇక్కడ మనకు స్లీప్ కాల్ చేస్తే మనకు టైమ్డ్ వెయిటింగ్ స్టేజ్‌లో వెళ్తది. అండ్ వెయిట్ కాల్ చేస్తే వెయిటింగ్ స్టేజ్‌లోకి వెళ్తది. సో, ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్సెస్ ఏంటనేది చూద్దాం ఈ వీడియోలో. సో, ఇక్కడ చూసుకుంటే మనకు స్లీప్ అనేది థ్రెడ్ క్లాస్‌లో ఉంది యాస్ ఎ స్టాటిక్ మెథడ్. సో, మనము థ్రెడ్ డాట్ స్లీప్ అని డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు. అదే వెయిట్ వచ్చేసరికి మనము ఇన్‌స్టెన్సెస్ మీద కాల్ చేయాలి. లైక్ థ్రెడ్ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ అని క్రియేట్ చేసిన ఇన్‌స్టెన్స్ మీద వి కెన్ కాల్ ద వెయిట్ మెథడ్. ఓకే. సో, ఇది ఏంటంటే పాజెస్ ఫర్ స్పెసిఫిక్ టైమ్. సో, ఇందులో మనకు స్పెసిఫిక్ టైమ్ మెన్షన్ చేయాలి. వెరాస్ వెయిట్ వచ్చేసి ఏదైనా వేరే థ్రెడ్ వచ్చి నోటిఫై కాల్ చేసేంత వరకు ఇట్ విల్ బి ఇన్ వెయిటింగ్ స్టేజ్. సో, రిలీజెస్ లాక్. సో, స్లీప్ వచ్చేసి మనకు లాక్స్ ఏమి రిలీజ్ చేయదు. లెట్స్ సే అది ఒక లాక్ ఏదైనా హోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా రిసోర్స్‌ని హోల్డ్ చేసుకుంటే అది రిలీజ్ చేయదు. వెరాజ్ వెయిట్ అయితే లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేస్తాయి. సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ బై అదర్ థ్రెడ్స్. ఓకే. సో, స్టేజ్ వచ్చేసి టైమ్డ్ వెయిటింగ్ స్టేట్‌లోకి వెళ్తది. వెరాజ్ వెయిట్ గోస్ ఇంటూ వెయిటింగ్ స్టేట్. ఓకే. సో, డ్యూరేషన్ ఇట్ ఈస్ ఫర్ ఫిక్స్డ్ డ్యూరేషన్ అండ్ ఇట్ ఈస్ ఫర్ వెయిట్ అంటిల్ నోటిఫైడ్. సో, అదర్ థ్రెడ్ వచ్చి నోటిఫై కాల్ చేసేంత వరకు ఇది వెయిట్ చేస్తది. కమ్యూనికేషన్ వచ్చేసి దెర్ ఈస్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ థ్రెడ్స్, వెరాజ్ దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్. లైక్ 4 to 5 థ్రెడ్స్ ప్యారలల్‌గా రన్ అవుతున్నాయి అనుకోండి, వాటి మధ్య కమ్యూనికేషన్ కోసం మనము వెయిట్ కాల్ చేస్తాము. అండ్ ఎక్సెప్షన్ విల్ బి సేమ్, ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. అండ్ యూసేజ్ టు డిలే ఫర్ ఎ స్పెసిఫిక్ టైమ్, వెరాజ్ దిస్ ఈస్ ఫర్ సింక్రనైజేషన్ బిట్వీన్ మల్టిపుల్ థ్రెడ్స్. సో, ఇక్కడ చూసుకుంటే మనకు స్లీప్ ఎగ్జాంపుల్‌లో మనము సింపుల్ థ్రెడ్ క్రియేట్ చేసాము. అండ్ అందులో మనము స్లీప్ కాల్ చేస్తున్నాం ఫర్ 2 seconds. సో, ఇక్కడ చూస్తే మనకు ఒక 2 seconds మధ్యలో డిలే వచ్చింది. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ అవేక్. ఓకే. వెరాజ్ వెయిట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనము 2 థ్రెడ్స్ క్రియేట్ చేసాము. వన్ ఈస్ వెయిటింగ్ థ్రెడ్ అండ్ అదర్ వన్ ఈస్ నోటిఫైయింగ్ థ్రెడ్. సో, ఫస్ట్ ఈ వెయిటింగ్ థ్రెడ్ వెయిట్ స్టేజ్‌లోకి వెళ్తది. వెయిట్ స్టేజ్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ థ్రెడ్ కాల్ అవుతది. ఈ థ్రెడ్‌లో మనకు లెట్స్ సే సమ్ ఆపరేషన్ జరిగింది. దాని తర్వాత ఇది నోటిఫై కాల్ చేస్తే దెన్ దిస్ గెట్స్ నోటిఫైడ్. సో, ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ వెయిటింగ్ స్టేజ్‌లోకి వెళ్ళింది ఫస్ట్ థ్రెడ్. సెకండ్ థ్రెడ్ నోటిఫై కాల్ చేసిన తర్వాత ఫస్ట్ థ్రెడ్ రెజ్యూమ్ అయింది. సో, దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2.